చాలా కేవలం దేవుని చిత్తాన్ని మాత్రమే జరిగిద్దామా, ఆయనకు అనుకూలమైనవన్నీ జరిగిద్దామా? స్వప్నాథ్ సచ్చినోడు దేవుని చిత్తం మాత్రమే అంటున్నాను. దేవుని చిత్తము అనేది పర్టికులర్గా దేవుని చిత్తం అనేది లెక్కించదగినన్ని పాయింట్సే ఉంటాయి. కానీ ఆయనకు అనుకూలమైనవన్నీ చేయాలి మనం. స్తోత్రం చెప్పు గట్టిగా. క్రొత్తగా భక్తిలోకి అడుగుపెట్టిన వాళ్ళకే దేవుని చిత్తాన్ని గుర్చిన ఫ్యూ పాయింట్స్ ఓన్లీ. దావీదు దేవుని హృదయానుసారమైన వాడు. ఆయన ఉద్దేశాలన్నీ ఆయనకు అనుకూలమైనవన్నీ. అయ్యగారు దేవుని చిత్తం అంటే ఏమిటి? అనుకూలమైన